అండ్ ఇప్పుడు నానితో గ్యాంగ్ లీడర్ తీస్తున్నటువంటి డైరెక్టర్ విక్రమ్ గారు క్రికెట్ ఆడాలా అని ఆలోచిస్తున్నారా? ఎవరు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు బౌలింగ్ చేస్తారు అన్నది ఆల్రెడీ అక్కడ టాక్స్ చాలా జరిగిపోతున్నట్టున్నాయి. వెంకటేష్ గారిని ఏమైనా మీరు టిప్స్ అడిగి రావచ్చు. అయినా ఎప్పుడు షూటింగ్లో చాలా బిజీగా ఉండేటువంటి మా టీంకి ఎప్పుడో ఒకసారి కానీ ఇలా క్రికెట్ ఆడే అవకాశం రాదు. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకుంటూ విక్రమ్ గారు వాళ్ళే డిసైడ్ చేసేసుకున్నారు. నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని కూడా పట్టించుకోవట్లేదు. యూ బ్యాట్ ఐ బౌల్ అంట. ఓకే, యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ యూ డోంట్ నీడ్ టు బ్యాట్ బికాస్ వీ వాంట్ యూ టు త్రో ద బాల్ సో హై దట్ ఇట్ గోస్ టు ద గ్యాలరీ. కొంచెం ముందుకెళ్ళి లైట్లు ఏమి డ్యామేజ్ కాకుండా, ఎవరి తల పగలగొట్టకుండా, కొంచెం ఆ పైన వరుసలో వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కటి కూడా వెళ్ళలేదు కాబట్టి పైన టఫ్ ఏం కాదు సార్. మీరు ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు కొన్ని రోజుల పాటు ఆడేది ఇచ్చారు, అది కూడా అటు వెళ్తుంది. కొట్టండి ఒకటి చూద్దాం. అండ్ రెడీ, 1 2 3. పైన అంటే ఎవరి తల పైన నుంచో వెళ్ళింది, అది ఆ పైనకి వెళ్ళలేదు. ఇప్పుడు వెంకీ గారు ఇంకొక బంతిని వేయబోతున్నారు. బంతి వేణుగారు, యా దట్స్ అ నో బాల్. యా ప్లీజ్ అక్కడ వేయండి. వెంకీ గారు అక్కడ పైనకి కొంచెం జాగ్రత్త. మీ పేరే ఓకే, రాజేష్. కంగ్రాచులేషన్స్ రాజేష్. రాజేష్ పేరు నోట్ చేసుకోండి. రాజేష్ నువ్వు 4 టికెట్స్ గెలుచుకున్నావు April 19th. కంగ్రాట్స్. అండ్ వెంకీ గారు ఇప్పుడు బ్యాట్ తీసుకోండి. అయిపోయింది అనుకుంటున్నారా? మీరు బ్యాటింగ్, మీరు బౌలింగ్. Yeah, that's not the over. The over is going to start now. That's over anta. Yeah, sir గట్టిగా కొట్టకండి, మా పిచ్ డ్యామేజ్ అవుతుంది. ఓకే రెడీ విక్రమ్ గారు, and here we go. Yeah, విక్రమ్ గారు ఆగండి. You feel it's a very long pitch? It's okay, I can put the wickets there. Okay ready, here we go. అమ్మో, ఏంటి ఇందాక ఉత్తినే ఇచ్చారు కదా మాకు బిల్డప్, క్రికెట్ రానట్టు. అబ్బా మీరు కూడా. ఓకే విక్రమ్ గారు బాల్. వెంకీ కుడుమల గారు కొట్టినటువంటి ఆ బంతి గ్యాలరీ నుంచి వెళ్ళిపోయి హలో గౌతమ్, ఎక్కడికి వచ్చింది బంతి? చెన్నై చేరిందా? అక్కడ వచ్చిందా? ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. దట్ వాజ్ సూపర్ బ్యాటింగ్ అండి, సూపర్. సిక్సర్ కొట్టారు మీరు. అండ్ లాస్ట్ బంతి ఈ ఓవర్లో విక్రమ్ గారు. ఓ మై గాడ్, దట్స్ అనదర్ బ్రిలియంట్ బ్యూటిఫుల్ సిక్సర్. నిజం చెప్పండి, మీరు ఈ సినిమా ఫీల్డ్కి రాకముందు క్రికెట్ ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళు కదా? పర్ఫెక్ట్ చెప్పారండి. క్రికెటర్ అవుదాం అనుకున్నాను, ఇలా సినిమా ఫీల్డ్కి వచ్చాను. స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. ఏం పర్వాలేదండి, క్రికెటర్ అయిన తర్వాత సినిమా ఫీల్డ్కి రావడం కష్టం, కానీ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత సీసీఎల్ ఆడడానికి మీరు క్రికెట్లోకి ఎలాగైనా వెళ్ళొచ్చు. బౌలర్డని అవకాశాలు ఉన్నాయి. చెప్పండి మీ బెస్ట్ విషెస్ మా టీంకి. ఏదండి? హాయ్ అండి. నాని అన్న, క్రికెట్ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, యూత్ అందరూ. అండ్ నాకు కూడా చాలామంది ఇలా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండ్ నాకు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కాకుండా ఆ పోస్టర్ చూస్తే షాక్ అయ్యాను. అసలు మీరు అన్ని రోజులు కష్టపడి ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నిజంగా షాకింగ్ ఉంది. అండ్ డైరెక్టర్స్ రాసుకున్న సీన్ కానీ లేకపోతే కథ కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే యాక్టర్స్లో మీరు ఒకరన్నా. నేను ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. బట్ నాకు ఈ సినిమా చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, బికాస్ చాలామంది లాగా నేను క్రికెట్ ఫ్యాన్ని. అండ్ వెంకటేష్ గారు, హాయ్ సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినందుకు హ్యాపీగా ఉంది. అండ్ గౌతమ్, నాకు మళ్ళీ రావే సినిమా చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా అంతకంటే చాలా బాగుంటుందని కాన్ఫిడెన్స్ ఉంది.
అండ్ ఈ ప్రొడక్షన్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా. సో వెరీ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విక్రమ్ గారు, మీరు కూడా బౌలింగ్ రాదు అని చెప్పి బ్రహ్మాండంగా వేశారు. హౌ డూ యూ థింక్ దట్ హ్యాపెన్? Sorry? హౌ డూ యూ థింక్ దిస్ హ్యాపెన్? I would like to firstly wish all the best to the entire team of Jersey. Nani told me the story actually one day in the evening in his office, and at least 4-5 times I cried. He was just casually telling me the story. Wonderful it was. It was a beautiful story, and I can't wait to see it on screen. It moved me. It had everything. It had drama. It had everything, and it was. And I saw the trailer. The trailer was fantastic. So I know it's going to be even better on screen, and I'm waiting to watch it. And all the very best to Gautam. Anirudh, a good friend of mine, is already scored very well. The background score, Nani was saying, has come out really well. So I'm wishing all the very best, and of course to Mr. Varghese also, all the very best. And Satyaraj sir, also the trailer was looking fantastic. Thank you so much. Song. Please, we'll listen to the next.